హే హాల్ వెల్కమ్ బ్యాక్ టు శాలిని దిలీప్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా వీడియోస్ కనుక చూసినట్టయితే నేను నా ప్రీవియస్ వీడియోలో ఏసీ ఇన్స్టాలేషన్ గురించి అయితే షార్ట్స్ అయితే పెట్టాను అనమాట. సో అప్పుడు నేను అనుకున్నాను లైక్ రిమోట్ది కూడా ఫీచర్స్ చూపిద్దాము అని చెప్పేసి. అండ్ మీన్ వైల్ నాకు కమెంట్ సెక్షన్లో కూడా నా సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ అయితే చేశారనమాట, ఏసీ ఫీచర్స్ గురించి రిమోట్ ఫీచర్స్ గురించి చెప్పండి అని చెప్పేసి. ఇంకా ఓకే ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడైతే మనము వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు చూస్తే కనుక మనది ఇది వచ్చేసి పవర్ ఆన్ బటన్ అనమాట. సో ఫస్ట్ మనం పవర్ ఆన్ అయితే చేసేసుకుందాము. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి టెంపరేచర్స్ అనేది షో అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ ఆఫ్ చేసేసుకుంటాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే అనమాట. సో ఇది వచ్చేసి టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంక్రీజ్ చేస్తుంది. సో మనకి టెంపరేచర్ అనేది 16లో పెట్టేసుకుంటే మనకి కూలింగ్ అనేది మంచిగా అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మైనస్ సింబల్ అండ్ ఇది వచ్చేసి ప్లస్ సింబల్ అనమాట. సో ఇది కామన్ థింగ్ కాబట్టి నేను ఏమంత ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ మోడ్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి మోడ్ ఆప్షన్ అనమాట. మోడ్ ఆప్షన్లో మనకి చూపిస్తాను నేను మీకు. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ డ్రాప్ సింబల్ అయితే వచ్చిందనమాట. సో ఈ డ్రాప్ సింబల్ అనేది ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మనకి లైక్ డ్రై అనమాట, డ్రై ఆప్షన్ ఇది. సో మనకి ఇన్ కేస్ రూమ్లో హ్యూమిడిటీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటే ఇది వచ్చేసి డిక్రీజ్ అయితే చేస్తుంది అనమాట ఈ ఆప్షన్లో, డ్రై ఆప్షన్. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి సన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మన రూమ్ చాలా చల్లగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మనము సన్ మోడ్లోకి వెళ్తే మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది రూమ్లో. సో వెచ్చగా అయితే అవ్వడం కోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ కమింగ్ టు ఫ్యాన్, ఇది వచ్చేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి స్నో సింబల్ అనమాట. సో స్నో సింబల్ ఏంటంటే మనకి కూలింగ్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ అందరూ ఏసీ అనగానే ఇంకా ఫస్ట్ మనం యూజ్ చేసే సింబలే స్నో సింబల్ అనమాట. సో కూలింగ్ పర్పస్ ఇదైతే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాన్ మోడ్ అనమాట. సో ఇందాక చూపించాను కదా ఫ్యాన్. సో చూడండి, ఇలా ఫ్యాన్ మోడ్కి మనకి లైక్ 3 లెవెల్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే కూలింగ్, నార్మల్ కూలింగ్ కావాలంటే జస్ట్ 1, లేకపోతే అలా కాదు నాకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే అలా 2, 3 అలా అనమాట. సో ఇంకా దీంట్లో మనకి ఆటో అని చెప్పేసి ఒక మోడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ ఫ్యాన్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఫ్యాన్ ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వీ స్వింగ్ అనమాట. సో వీ స్వింగ్ ఆన్ చేయగానే ఇక్కడైతే మనకు ఆన్ అయ్యింది. అండ్ అలాగే హెచ్ స్వింగ్ ఇక్కడ కూడా ఆన్ అయిపోయింది అనమాట. సో వీ స్వింగ్ అంటేను వర్టికల్ స్వింగ్ అండ్ హెచ్ స్వింగ్ అంటేను హారిజంటల్ స్వింగ్ అనమాట. సో వర్టికల్ స్వింగ్ వచ్చేసి అడ్జస్టబుల్ హెయిర్ అనమాట. హెయిర్ ఫ్లోని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసి వస్తుంది. అండ్ హారిజంటల్ స్వింగ్ వచ్చేసి కార్నర్స్ని అయితే కూల్ చేస్తుంది అనమాట. సో మనము ఒకటేసారి వీ స్వింగ్ అండ్ హెచ్ స్వింగ్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి 4 వేస్ నుంచి హెయిర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ సేవర్ అనగానే మనకి ఇక్కడ ఈ సింబల్ అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఎనర్జీ సేవర్ అనమాట. అండ్ ఈ ఎనర్జీ సేవర్ ఏంటి ఆప్షన్ అని అంటే మనకి లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఏదన్నా కానీ అంటే ఇది కొంచెం లైక్ ఇలా మీడియంలో పెడుతుందన్నమాట. లైక్ రూమ్ టెంపరేచర్ కానీ ఏదన్నా సరే, సో దాన్ని ఎనర్జీ సేవర్ అని అయితే అంటారు. సో ఇది వచ్చేసి ల్యాంప్ సింబల్ అనమాట. ఇది యాక్చువల్లీ ఏమవుతుందంటే మనము ఈ ల్యాంప్ మీద క్లిక్ చేసినప్పుడు ఏసీ డిస్ప్లేలో అయితే మనకి లైక్ ఇలా కనిపిస్తుంది కదా ఆప్షన్స్. ఏసీ డిస్ప్లేలో డిగ్రీస్ అవన్నీ కూడాను అవంతా కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే లైట్ అయితే సేవ్ చేస్తుంది. నేను ఇది ఒకసారి మీకు ఏసీ చూపించేస్తాను. అండ్ టర్బో కూలింగ్ అంటే లైక్ మనకి కూలింగ్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది అనమాట టర్బోలో వెళ్తే. సో ఇందాక నేను మీకు ల్యాంప్ మోడ్ గురించి ఏసీ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి పవర్ ఆఫ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను పవర్ ఆన్ అయితే చేసేసుకున్నాను. చేసిన తర్వాత ల్యాంప్ మోడ్కి వెళ్తే చూడండి ఆ డిస్ప్లే అనేది వెళ్ళిపోయింది అనమాట. మనకి ఆ డిస్ప్లేలో టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి అయితే మనకు చూపించదు. సో ఈ రిమోట్లో అయితే మనకి ఆ డిస్ప్లే అనేది చూపిస్తుంది అనమాట. సో దీన్నే ల్యాంప్ మోడ్ అని అయితే అంటారు. ఇప్పుడు వచ్చేసి నేను టెంపరేచర్ ఆప్షన్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో
సో టెంపరేచర్ ఏంటి అని అంటే ఇప్పుడు మన రూమ్ టెంపరేచర్ అయితే ఇది చూపించేస్తుంది. సో ఇక్కడ మన రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాము. సో ఇప్పుడు మా రూమ్ టెంపరేచర్ వచ్చేసి 30 అయితే ఉందన్నమాట. సో టెంపరేచర్ అనేది జస్ట్ రూమ్ టెంపరేచర్ అయితే డిస్ప్లే చేస్తుంది అంతే, దానికి మించి ఇంకేం లేదండి. సో ఇది వచ్చేసి రిమోట్ ని లాక్ అండ్ అన్లాక్ చేసే ప్రొసీజర్ అన్నమాట. సో మైనస్ అండ్ ప్లస్ ఒకటేసారి ప్రెస్ చేస్తే కనుక లాక్ అవుతుంది, అండ్ మళ్ళీ ఒకటేసారి ప్రెస్ చేస్తే కనుక అన్లాక్ అయితే అవుతుంది. సో ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి స్లీప్ మోడ్ అన్నమాట. సో మనము నైట్లో పడుకున్నప్పుడు లైక్ ఏసీ అంత గమనించుకోం కదా. ఇఫ్ ఇన్ కేస్ రూమ్ కనుక చాలా చల్లగా అయిపోతేనో లేకపోతే లైక్ వేడి అవుతే ఏదన్నా అవుతే కనుక ఇది స్లీప్ మోడ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేసేసుకుంటుంది అనమాట రూమ్ టెంపరేచర్ని. సో దాని ఫీచర్ అయితే ఇది. అండ్ ఇది టైమర్ ఆన్ వచ్చేసి ఎగ్జాంపుల్ మీకు 1 అవర్ ఏసీ ఆన్ చేయాలి అని అనుకుంటే మీరు ఇక్కడ టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ సెట్ చేసుకున్న తర్వాత మాకు ఏసీ ఆఫ్ అయిపోవాలి ఆటోమేటిక్గా అని అనుకుంటే ఇక్కడ మనము టైమర్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తుంది అనమాట. 1 అవర్ 2 అవర్స్ అలా డిఫరెంట్ మీకు వస్తుంది. ఇలా డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, అలా ఇట్లా ఆప్షన్స్ అయితే వచ్చినప్పుడు మనం ఇక్కడ సెట్ బటన్ అయితే తీసుకోవాలన్నమాట. సెట్ బటన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 7 అవర్స్ అని సెట్ చేశాను కదా. సో ఈ 7 అవర్స్లో ఏసీ అనేది ఆటోమేటిక్గా అయితే టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో టైమర్ ఆప్షన్ అయితే ఇది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.